నమస్తే అనంత టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు పాసం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్కారం సార్, ఇండియాలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా తుఫాన్లు డబుల్ అయ్యే ప్రమాదం ఉన్నది అనేది వార్త. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటే భూతాపం పెరుగుతున్నది, క్లైమేట్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే మనం పెట్రోల్ కాలుస్తున్నాము, డీజిల్ కాలుస్తున్నాము, బొగ్గు కాలుస్తున్నాము, విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం కోసం బొగ్గు కాలుస్తున్నాము. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అంటే 1760లో మొదలైంది, కానీ 1800 నుంచి స్పీడప్ అయింది. అంటే ఈ 220 ఏళ్లలో చాలా పెరిగింది భూతాపం. 220 అంతకంటే ముందు భూతాపం పెరగలేదు. మేము కర్రలు కాల్చుకుంటారు, బొగ్గు పెట్టుకుంటారు, కొంపటి పెట్టుకుంటారు, బొగ్గులో కొంపటి, కర్ర పొయ్యి, దానివల్ల మీకు నష్టమేం లేదు. భూతాపం ఎంత పెరుగుతుంది అది. తర్వాత జనాభా తక్కువ ఉండేది, ప్రకృతి విధ్వంసం చేయడం కూడా చాలా తక్కువ ఉండేది, నామినల్గా ఉండేది. మీరు ఆమ్ల దీపాలు పెట్టుకుంటారు, నూనె దీపాలు పెట్టుకుంటారు, దానివల్ల వేరుశనగ దీపాలు పెట్టుకుంటారు, నువ్వుల దీపాలు, అవన్నీ ప్రమాదం కాదు, భూమిలోంచి వచ్చినాయి కాదు. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే భూగర్భం నుంచి తీసిన ఇంధనాలు, అవి కాలిస్తే ప్రమాదం. బొగ్గు భూగర్భం నుంచి వచ్చింది, పెట్రోల్ భూగర్భం నుంచి వచ్చింది, డీజిల్ భూగర్భం నుంచి వచ్చింది. ఆ భూగర్భ ఇంధనం చేస్తే అంటే శిలాజ ఇంధనం అని అంటారు. శిలాజం అవన్నీ భూమిలో శిలాజమే శిల్గా మారినాయి, దాన్ని కాలిస్తే భూతాపం పెరుగుతుంది. కాబట్టి భూతాపం పెరిగితే 220 భూతాపం ఎంత పెరిగిపోయిందంటే సముద్రాలు, మంచు, ఆర్కిటిక్ సముద్రం లేదు, 20% మిగిలింది. అదంతా మంచు ఖండంలో మొత్తం నీరు వచ్చేసింది. ఆ కరిగిన నీరంతా పోయి సముద్రాలు పొంగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే భూతాపం పెరిగిపోయేసరికి భూమధ్య రేఖ ఉంది, భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్యన వాతావరణంలో చాలా మార్పు వస్తుంది. అంటే భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి, అంటే 2 ధ్రువాల మధ్య, ఇటు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం మధ్యన, భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం మధ్యన 2 ధ్రువాల్లో తాపం ఉంటుంది కదా, తాపాల్లో చాలా మార్పు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మేఘాలన్నీ ఉత్తరం వైపు వెళ్ళిపోయి నార్త్లో తుఫాన్లు ఎక్కువ అవుతాయి, భారతదేశంలో కూడా తుఫాన్లు ఎక్కువ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, భారతదేశంలో మొత్తం వచ్చినందువల్ల దాన్ని ఏమవుతుందంటే ఇండియాలోనే పెద్ద సమస్య వస్తుంది. ఏమవుతుందంటే ఈ తుఫాన్లన్నీ పోయి ఉత్తరాదిని పోయి హిమాలయాలకు వెళ్తాయి, మామూలుగా వెళ్ళవు. ఇప్పుడు దక్షిణాదిలో మామూలు తుఫాన్ ఎక్కువ, సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ఎక్కువ. భారతదేశంలో కిందికి వచ్చేసరికి ఉత్తరం కలుస్తుంది. చెన్నై ఉందనుకోండి, చెన్నై దగ్గర, కేరళలో, తమిళనాడులో, ఆంధ్రలో ఈ సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అటు అరేబియా సముద్రం, ఇటు పసిఫిక్ సముద్రం, ఇటు అరేబియా సముద్రము, అటు బే ఆఫ్ బెంగాల్, కిందికి వెళ్తే మనం చూస్తున్నాం సముద్రం, ఇండియన్ ఓషన్. 3 సముద్రాలు ఉన్నాయి పక్కన. ఇండియన్ ఓషను, హిందూ మహాసముద్రం ఉంది, అటు పక్క బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు పక్కన అరేబియా ఉంది. ఈ 3 మధ్యలో ఉంది సార్. అటు నుంచి ఇటు నుంచి వచ్చే తుఫాన్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ తుఫాన్లన్నీ పైకి వెళ్ళిపోయి హిమాలయాలకు చేరుతాయి. హిమాలయాలకు చేరితే ఏమవుతుంది, తుఫాన్లు వచ్చేసరికి మంచు కొండలన్నీ కరిగిపోతాయి. మంచు ఫామ్ కాదు, మంచు ఉంది కదా, అదంతా కిందకి రాలిపోతుంది. ముందే భూతాపం పెరిగి హిమాలయాలు కరుగుతున్నాయి. 2 తుఫాన్లు వచ్చి మంచు అంతా కొట్టుకొని పోతే ఏమవుతుందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మంచినీటి కొరత ఏర్పడవచ్చు. వర్షాకాలం కూడా మంచినీటి కొరత ఏర్పడవచ్చు, ఎండాకాలం కూడా ఇంకా ఏర్పడవచ్చు. అంటే ఇప్పుడున్న తుఫాన్ల సంఖ్య రెట్టింపు అయితే ఉత్తరాది ప్రాంతాల్లో ఎక్కువ సమస్య ఏర్పడుతుంది. దక్షిణాదిలో కూడా ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద సమస్య కాదు. మంచు కరిగిపోద్ది కదా, మంచు కొట్టుకుపోద్ది కదా, మొత్తం నదులన్నిటి మీద మంచే ఉంటుంది, చేరుకుపోతుంది. దానివల్ల సమస్య వస్తుంది. కానీ ఏదేమైనా సరే జాగ్రత్త పడాలి, మంచినీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. బెంగళూరులో ఏర్పడే కొరత రేపు హైదరాబాద్లో ఏర్పడుతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మంచున్న ప్రదేశాలు ఏర్పడుతుంది. గంగా నది పక్కన నీటి కొరత ఏర్పడవచ్చు. మనం చూసాం, కావేరి పక్కనే కదా, బెంగళూరు కావేరి పక్కన ఉంది, వృషభావతి ఉంది, దాని పక్కనే ఇంత కొరత ఏర్పడింది. హైదరాబాద్లో మూసీ పక్కన మణికొండలో చూసాం కదా, నేను అనుకున్నాము మణికొండలో కాలనీలో అందరూ బయటకు వచ్చేసి మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు లేవు. హైదరాబాద్లో కూడా బెంగళూరు పరిస్థితి, మాకు నీళ్ళు లేవు, నీరు ఇవ్వకపోతే మేము ఓటేయము, నో వాటర్ నో ఓట్, నీరు లేకపోతే ఓటేయము అని చెప్పి మణికొండలో సంపన్నులు రోడ్డు మీదకి వచ్చారు, ప్లకార్డులు పెట్టుకున్నారు. బెంగళూరులో ఉన్న పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది, బెంగళూరు ఉన్న పరిస్థితి రేపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వస్తుంది. అందుకని నీటి కొరత కూడా ఏర్పడుతుంది. ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది. అందుకని డోంట్ ప్లే విత్ నేచర్. ఇఫ్ యూ ప్లే విత్ నేచర్ ఈస్ బౌండ్ టు ప్లే హవక్ విత్ యూ. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అనుకుంటే సరిపోదు, ప్రకృతి విపత్తులు వస్తాయి, మానవ జాతి కూడా అంతరించే ప్రమాదం ఉండదు. థ్యాంక్ యూ సార్.